హల్లెలూయా. దేవాది దేవుని నామమునకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు కలుగును గాక. ప్రియ సహోదరి సహోదరులందరికీ పేరు పేరున మీకును మీ కుటుంబ సభ్యులకి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభోదయం. అందరూ బాగున్నారండి? ఈరోజు జీవాహారము యోబు గ్రంథము 1వ అధ్యాయము 4వ వచనము. అతని కుమారులందరూ వంతుల చొప్పున అనుదినము ఒకరికొకరు తమ తమ ఇండ్లలో విందు చేయనై కూడినప్పుడు తమ ముగ్గురు అక్క చెల్లెండ్రు తమతో కలిసి అన్నపానములు పుచ్చుకొనవలెనని వారిని పిలిపించుచు వచ్చిరి. హల్లెలూయా. బైబిల్ గ్రంథం అంతట్లోకి మొట్టమొదటి గ్రంథం ఏది అంటే రాయబడినది యోబు గ్రంథం అండి. కానీ ఆర్డర్ వైజ్ సృష్టి ఆరంభం నుంచి రావాలని ఆది కాండమును చేర్చి ఉన్నారు. ఇక్కడ ప్రస్తావించబడినటువంటి కుమారులు అలాగే అక్క చెల్లెండ్రు ఎవరంటే యోబు గారి కుమారులు, అలాగే ఆయన ముగ్గురు కూతుళ్ళు. యోబు గారు ఊజు దేశం అంతటి మీద ఆయన యథార్థవంతుడును, అలాగే మంచి ఆస్తిపరుడు. ఆయనకున్న 10 మంది బిడ్డలు కూడా 7 కుమారులు 3 కూతుళ్ళు ప్రతిరోజు వంతుల చొప్పున ఒక్కొక్కరి ఇళ్లల్లో విందు భోజనాలు చేస్తూ వారితో పాటు వారి అక్క చెల్లెలను కూడా పిలుచుకునేవారట. వినడానికి చాలా సంతోషంగా ఉంది కదండి. కీర్తనాకారుడు 133వ కీర్తనలో ఉంటారు కదా, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరము. అది తల మీద పోయబడి అహరోను గడ్డము మీదుగా కారి అతని అంగీల అంచుల వరకు దిగజారిన పరిమళ తైలము వలె నుండును. సియోను కొండల మీదికి దిగివచ్చు, హెర్మోను మంచు వలె నుండును. ఆశీర్వాదమును శాశ్వత జీవమును అచ్చట నుండవలనని యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఎచ్చటైతే సహోదరులు ఐక్యత కలిగి నివసిస్తారో అచ్చట. ఒక భక్తుడు పాట పాడుతూ దేవాది దేవుని పరవశిస్తూ ఈ విధంగా పాడతారు. యెహోవా నా తండ్రి గాడ, యేసుడు నా అన్న గాడ అని కదా. యేసుక్రీస్తు వారు మనందరికీ అన్న అని అర్థము. దేవాది దేవునికి ఆయన ప్రథమ సంతానము. ఆయనలోనే మనమందరము ఉన్నవారము. జగత్తు పునాది వేయబడక మునుపే ఆయనలో మనమందరము ఏర్పరచబడిన వారము. అందుకే ప్రభువారు ఆయన సొత్తు, ఆయన కుమారుడు. మనలందరినీ కూడా ఆయనకు కుమారులుగా చేయడానికి తండ్రి యొక్క ఆజ్ఞను ప్రకారము ఆయన చిత్తము నెరవేర్చుటకు ఈ భూమి మీదకి వచ్చి మనందరికీ రక్షణ అనుగ్రహించినటువంటి ప్రథముడు. సహోదరి సహోదరులారా, దేవాది దేవుడు మనకు నేర్పించి ఉన్నారు సహోదరులు ఐక్యత కలిగి నివసించుట. ఈనాడు ఎన్ని గృహాల్లో, ఎంతమంది గృహాల్లో తమ అక్క చెల్లెళ్ళను పండుగలకు, ప్రత్యేక కార్యక్రమాలకు పిలుచుకొని వారిని సంతోషపెట్టువారై ఉంటున్నారండి. ఈరోజు చాలామంది అమ్మాయిలు పుట్టింటికి వెళ్ళడానికి ఎంత ఇష్టం ఉన్నా ఆదరించేవారు లేక ఉంటున్నారండి. తమ ఆడబిడ్డలను ఇంటికి పిలిపించుకొని భోజనం పెట్టి వారిని మంచి చెడులు చూసుకుని పరామర్శించే అన్న తమ్ముళ్ళు కరువైపోతున్నటువంటి రోజులు, ప్రేమ చల్లారిపోయినటువంటి రోజుల్లో మనం జీవిస్తున్నాం. తోబుట్టువులకు పెట్టే వస్తువులను కూడా ఖర్చు అనుకుంటూ, మాకు వారు రాకుంటే మిగిలిపోతుంది అనుకుంటూ వారి జీవితంలో వారికే తెలియకుండా దరిద్రానికి చోటిస్తున్నారు. ప్రభువారు ఆశీర్వాదము శాశ్వత జీవము అక్కడ ఉండునని సెలవిచ్చిన వాగ్దానాన్ని మరిచిపోయి వారు దరిద్రాన్ని తెచ్చుకుంటున్నారు. హీబ్రూస్ చాప్టర్ 13:1లో లెట్ బ్రదర్లీ లవ్ కంటిన్యూ, సహోదర ప్రేమను కొనసాగించుడు అని రాయబడి ఉంటుంది. మనలో చాలామంది ఈ కోవకు చెందిన వారే ఉంటున్నారు. దయచేసి మీ యొక్క ఇంటిలో శాశ్వతంగా సంతోషం ఉండాలంటే, ఆశీర్వాదాలు ఉండాలంటే మీ తోబుట్టువులతో సత్సంబంధాలు కలిగి ఉండండి. ముఖ్యంగా ఆడబిడ్డలకు వారి యొక్క కన్నీటికి కారణం అవ్వమాకండి. మీరు వారి ఇంటికి తీసుకొని వచ్చినప్పుడు మీరు కాస్ట్లీవి ఏవి పెట్టకపోయినప్పటికీ మీకు కలిగిన వాటిలో
తృప్తిపరిచేవారిగా వారిని ఉంటే వారు మిమ్మల్ని మనస్ఫూర్తిగా దీవించేవారుగా ఉంటారు. మీ యొక్క ఆశీర్వాదమునకు వారు కారణమవుతారు. యోబు కుమార్తెలు ఆ దేశం అంతటిలో అందమైన అమ్మాయిలట. వారి అన్నలకు చాలా ప్రియమైన సహోదరులు. ఈరోజు అందరూ కూడా ఏశావు యాకోబుల వలె ఆస్తుల దగ్గర నేను ఎక్కువ సంపాదించాలి అనుకుంటూ సహోదర ప్రేమ నశించేవారిగా ఉంటున్నారు. ఒక పూట భోజనం పెట్టమంటే నీ జ్యేష్ఠత్వం నాకు ఇస్తే నేను పెడతాను అనేలా ఉంటున్నారు. అక్క చెల్లెలు కూడా ఈ కాలంలో రాహేలు స్వభావము పోలి ఈర్ష్య పడేవారిగా, ఒకరు బాగుంటే ఒకరు ఓడ్చుకునేవారిగా ఉండటం లేదండి. అయితే దేవుని వాక్యం ఒక్కటే సెలవిస్తుంది, మీకు ఆశీర్వాదాలు కావాలంటే, శాశ్వతమైన జీవము కావాలంటే, దేవుని ప్రసన్నత మీ గృహంలో నిండి ఉండాలంటే, మీ ఇళ్ళలో ఎప్పటికీ దరిద్రము రాకుండా ఉండాలంటే మీరు ఐక్యముగా కలిసి ఉండండి. అది దేవునికి ఎంతగానో ఇష్టమైనది. ఆయన మనకు చూపినటువంటి మార్గము దేవుని స్వభావమై ఉంటున్నది. ప్రేమించండి, క్షమించండి. తోబుట్టువులుగా మీరు కలిసి ఉంటే మీ తల్లిదండ్రుల సంతోషానికి కారణమవుతారని గ్రహించండి. ఒకవేళ మీలో మీరు ఎవరైనా మోసం చేసుకున్నట్లయితే అది దేవునికి అప్పచెప్పండి. తమ్ముణ్ణి మోసం చేసిన అన్న బాగుపడినట్టు బైబిల్లో ఎక్కడా లేడు. అలాగే అన్నను మోసం చేసిన తమ్ముడు కూడా 7 మార్లు సాగిలపడవలసి వచ్చింది. 28 సంవత్సరములు పరాయి వారికి వేరే దేశంలో ఉంటూ బానిసగా చాకిరీ చేయవలసి వచ్చింది. కనుక ప్రేమించడము, క్షమించడము అలవాటుగా మార్చుకునండి. దేవుని గుణాలను మీలో ఇమిడింపజేసుకునండి. క్షమించుట వేరు, మోసపోవుట వేరు. కనుక ఆ రెండింటి మధ్య డిఫరెన్స్ తెలుసుకుంటూ జ్ఞానం కలిగి ప్రవర్తించండి. దేవుడి వాక్యంను మీ హృదయంలో స్థిరపరిచి ఫలింపజేయనుగాక. మీ హృదయంలో ప్రేమతో ఐక్యమత్యముతో నింపునుగాక. ఆమేన్. కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి. ప్రార్థన. స్తుతి స్తుతి స్తోత్రము స్తోత్రము. మహోన్నతుడా, మహాగణుడా, సర్వశక్తిమంతుడా, సర్వాధికారి, మా మధ్యన నివసించుచున్న దేవా, సజీవుల దేవా, సజీవుడవై ఉన్న దేవా, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉన్నవాడా, అనువాడా, ఆమేన్ అనువాడా, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు తండ్రి. వాక్యం విని ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డ హృదయమును ప్రేమతో నింపండి, క్షమాపణతో నింపండి. మీ గుణగణాలను ప్రదర్శించినట్లుగా మీ పోలికలోనికి మార్చబడుదురుగాక. అప్పులన్నింటినీ కొట్టివేయండి తండ్రి. దరిద్రమునంతటినీ కొట్టివేయండి ప్రభువా. అనారోగ్యంలో నుంచి ఆరోగ్యమును దయచేయండి ప్రభువా. మూయబడిన గర్భమును తెరవండి తండ్రి. కోర్టు సమస్యలతో ఉన్న వారికి న్యాయమును ప్రకటించుతున్నాను ప్రభువా. యేసయ్య అయా, వారి న్యాయాధిపతి నీవే. రైతును దీవించండి. వాతావరణాన్ని మీ ఆధీనంలో ఉంచుకునండి. జాబ్స్ చేస్తున్న వారిని, ప్రయాణంలో ఉన్న వారిని క్షేమము దయచేయండి. బిడ్డలను ఆయురారోగ్యాలతో, చదువులతో, విద్యతో, బుద్ధితో, జ్ఞానముతో నింపండి. యవనస్తులకు మంచి జాబ్స్ను, కెరియర్ను దయచేయండి. కుటుంబ వ్యవస్థను దీవించండి, ఆశీర్వదించండి. భార్యాభర్తల మధ్య మీ యొక్క ప్రేమను చిగురింపజేయండి, క్షమాగుణాన్ని చిగురింపజేయండి. బిడ్డల పట్ల బాధ్యత కలిగి కుటుంబాన్ని చక్కగా పరిపాలించుకుంటూ ప్రభువా, పరలోకం వలె ప్రతి కుటుంబం కూడా వర్ధిల్లుచు నీ సన్నిధి నుండకు సహాయం చేయమని సమస్త స్తుతి మహిమ ఘనత మీకే చెల్లిస్తూ మా అక్రతలని మీ బంగారు పాదముల దగ్గర సమర్పించుకుంటూ త్వరలో రాబోచున్న యేసు నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్. హ్యావ్ ఎ గుడ్ డే.